వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా కాజీపేట గ్రామంలో ప్రజాసేవే లక్ష్యంగా స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ చారిత్రాత్మక సందర్భంగా ఆదిత్యనగర్ కాలనీలో టీడీపీ నాయకుడు గొలివి ధనుంజయ్ ఆధ్వర్యంలో కృష్ణరావు మాస్టర్ చేత తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు, తెలుగుదేశం అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. నందమూరి తారక రామారావు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ ఆవిర్భవించి దానికి తెలుగుదేశం అనే పేరు పెట్టి పసుపు జెండాను ఎగరేశారు. ఆ పసుపు జెండా యొక్క ముఖ్య ఉద్దేశము పేదవాడికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ముందుకు సాగుతూ ఆయన ఆశయాలను ముందుకు సాగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 1 సంక్షేమము, 2 అభివృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతూ 24/7 నిద్ర లేకుండా పనిచేస్తూ పేదవాడి కోసము, కార్యకర్త కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసము నిరంతరము శ్రమిస్తూ ఒక కార్మికుడి వలె కష్టపడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతూ మన పార్టీ అభిమానులకి గుర్తు చేసుకుంటూ కార్యకర్తలని ఆదరిస్తూ ముందుకు సాగిస్తున్నాడు. అదే బాటలో నడుస్తున్నటువంటి మన ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి, నిరుద్యోగ సమస్య గురించి ప్రతి క్షణము ఆలోచిస్తూ మన పార్టీ కార్యకర్తల గురించి ఆలోచిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు సాగిస్తూ కార్యకర్తలు బలంగా ఉంచుతూ ముందుకు సాగుతున్నారు. ఆయన ఉద్దేశం మేరకు ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేసి ఒక పండగలా చేయమని ఆదేశాల మేరకు మన గ్రామంలో కూడా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మన ఊర్లో మన పెద్దలతో, మన గ్రామ ప్రజలతో ఈ జెండా పండగని ఎగరవేయడం జరిగింది. ఈ పండగ కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్క అభిమానులకి, పెద్దలకి, గౌరవనీయులకి అందరికీ కూడా నా అభినందనలు.